అందరికీ నమస్కారం. స్వామి శరణం. పెద్ద పండుగ వస్తుందండి. భోగి, సంక్రాంతి, కనుమ. తెలుగు వారందరికీ ఇది చాలా ప్రత్యేక పండుగ అండ్ పెద్ద పండుగ. అయితే ఈ పండుగ పేరు చెప్పగానే ప్రత్యేకంగా అందరికీ ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. మీకేం గుర్తొస్తుంది? కొత్త బట్టలు వేసుకుని అరిసెలు తిని పడుకోవడం. గోదావరి జిల్లాలండి, కోడి పందాలండి, జోదాలండి, ఏదో పిండి వంటలు చేసుకు తినడం, కొత్త బట్టలు కట్టుకోవడం. నాకైతే నా ఫామ్ గుర్తొస్తుందండి. ఎందుకంటే కంపల్సరీ వైజాగ్ లో ఉండేది నా పొంగల్ అనమాట. ఎవ్రీ ఇయర్ పొంగల్ కి మా ఫామ్ కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది నేను ఈ సిరీస్ లో చెప్తానండి. ఈ సిరీస్ పేరు ఫెస్టివల్ సిరీస్ అని పెట్టుకుందాం. సో ఈ రోజు మన టాపిక్ పండగ పనులు. పండగ కదా, పిండి వంటలు అవి వండుతారు. మా ఇంట్లో ఏం వండుతున్నారో చూద్దాం పదండి. ఏం చేస్తున్నామా? పాలు మరగబెడుతున్నాను. ఏంటి అన్ని పాలు మరీ పడుతున్నాయి? మరి అందరూ ఊర్లో వెళ్ళిపోయారు, అందుకనే మరగబెడుతున్నాను. ఏంటి ఊర్లో అంతా వెళ్ళిపోతే మరి పండగ పనులు చేయవేటమ్మా? ఇదే పండుగ పనులు. పన్నీర్ చేసుకోవడం, వచ్చాక వాళ్ళందరికీ అమ్మడం, ఇదే పెద్ద పండుగ. కాదు, ఊరు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఊరు వచ్చిన వాళ్ళు లేరేటి? వచ్చిన వాళ్ళంటే నువ్వందరూ చిన్నపిల్లల తల్లికి ఇస్తానంటావు, వాళ్ళేమో వాళ్ళ ఊర్లో వెళ్ళిపోతున్నారు. పెద్దవాళ్ళు కాబట్టి ముసలికి ఇస్తే వాళ్ళ ఇళ్ళకి చిన్నపిల్లల తల్లిలు వస్తారు. అప్పుడు పాలు కొంచెం అడిగివ్వరు. ఇవైనా కొంచెం మిగిలినట్టే, ఎందుకంటే అందరికీ ఎక్స్ట్రా పాలు వాళ్ళకి అప్పుడప్పుడు పిలిచిస్తాం కదా, వాళ్ళకి ఇచ్చి ఆ మిగిలిన ఉన్న పాలు మరగబెడతాను అనమాట. వాళ్ళకి ఇవ్వగా మిగిలిన పాలు. అదండి, మా ఇంట్లో మా అమ్మ పన్నీర్ వండుతుంది. యాక్చువల్లీ మాకు మిల్క్ మిగిలిపోయేది ఈ పొంగల్ సీజన్ అండ్ దసరా సీజన్కి అండ్ సమ్మర్ హాలిడేస్ 3 సీజన్స్లో మాకు మిల్క్ మిగిలిపోతాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 10 ఒక 30 డేస్ దాకా మిల్క్ అనేది కొంచెం మిగలడం ఉంటుంది. ఈ 3 సీజన్స్లోనే మాకు పన్నీర్ దొరుకుతుంది. ఇది ఆల్రెడీ నేను చెప్పాను. ఈ పని అయిపోతే మా అమ్మ ఏదో ఒకటి వండుతుంది, ఊరికి అలా చెప్తా ఉంటుందిలేండి. ఈ సిరీస్ రేపటి ఎపిసోడ్లో భోగి మా ఫామ్కి ఉన్న రిలేషన్ ఏంటి, మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫార్మ్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.